ఈనాడు పేపర్లో స్పష్టంగా ఫ్రంట్ పేజ్ తర్వాత 5వ పేజీలో పివి సునీల్ కుమార్ గారి దాష్టీకం, అక్కడ సెంట్రీతో సహా మొత్తం అన్ని స్టేట్మెంట్స్, ఏ రికార్డులు, డాక్టర్ ప్రభావతి ఎలా ప్రభావితమైంది, ఇవన్నీ కూడా వచ్చినాయి. గైడ్ బుక్ లాగా టెక్స్ట్ బుక్ కూడా త్వరలో డెఫినెట్గా 3-4 రోజుల్లో రావచ్చు. ఇటువంటి నేరస్తుడైన పివి సునీల్ కుమార్ అండ్ హిస్ గ్యాంగ్ లీడర్ అన్నమాట ఇతడు. ఆయన ఏదో ఎయిమ్స్ అనే సంస్థ పెట్టాడు, సమాజాన్ని ఉద్ధరిస్తా అంట, ఏదేదో చేస్తా అంట. ముందు నీ ఉద్యోగం నువ్వు సరిగ్గా చేయలేవు. ఇలా హింసించేస్తావా, చంపేయాలని చూస్తావా, ఆడు చంపేయమంటే సినిమా చూపిస్తావా? నీకు సినిమా చూపెడితే కొట్టాల్సింది ఎలా కదరా, కోటింగ్ వేరే ఇవ్వాలని చెప్పి వచ్చి కొట్టి మరి చూపెడతావా? వాళ్ళు నీకు చూపెట్టినట్టు నువ్వు నీ పయ్యోడికి చూపెడతావా? చంపేస్తారా? కేవలం ఎన్నోసార్లు నేను చెప్పా, వెంకటేశ్వర స్వామి దయతోనే నేను 3 అటెంప్ట్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మిస్ అయ్యా. అక్కడ తెలంగాణలో రాజీనామా చేసిన ఒక మాజీ ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్రతో కలిసి ఒకసారి కుట్ర చేశారు, అది మిస్ అయ్యా. ట్రైన్ ఎపిసోడ్లో మిస్ అయ్యా. ఇదిగో ఇక్కడ ఆ రోజు ఇప్పుడు 4 సంవత్సరాలుగా వదలకుండా పట్టు వదలని విక్రమార్కుల్లాగా మరి పోరాడుతూ ఉంటే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన తరువాత నాకు అప్పుడు జరిగిన అన్యాయానికి స్వాంతన దిశగా మరి ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చినట్టుగా ఈరోజు పేపర్ న్యూస్ ప్రకారం తెలిసింది. మరి ఇంకా విజయపాల్ ఇంకెక్కడ దాక్కున్నాడో, మరి ఎప్పుడు దొరుకుతాడో చూద్దాం. ఇంకెక్కడికి ఎన్ని రోజులు తప్పించుకుంటాడు? వెంకటరెడ్డి దొరికేశాడు, అలాగే అందరూ దొరుకుతారు, టైం రావాలంతే. సో సునీల్ కుమార్ హ్యాస్ టు బి అరెస్టెడ్. అంత స్పష్టంగా పేపర్లో కూడా మరి అతనే వచ్చి కొట్టాడని చెప్పి వాంగ్మూలాలు కూడా ఇచ్చిన తర్వాత ఇంకా ఉపేక్ష తగదు. మరి ఈ హ్యాస్ టు బి అరెస్టెడ్. నిన్ననే ఎవడో కోనసీమలో పెట్టాడు, విజయపాల్ అండ్ పివి సునీల్ కుమార్ రియల్ హీరోస్, జాతి సంరక్షకులు, రఘురామరాజుని మరి హింసించారంటే నిజంగా వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. ఎవరైనా సరే రఘురామరాజుని కొడితే వాళ్ళని దేశభక్తుడిగా, స్వాతంత్ర పోరాటం కోసం జైలుకి వెళ్ళిన వాడిగా చూస్తామని అడ్రస్ చెప్పకుండా కొద్దిమంది రాశారు. మీకు దమ్ముంటే అడ్రస్ చెప్పండి, ఆ రాసినోడి అడ్రస్. అప్పుడు ఎవరు దేశభక్తులు అన్నది మనం చూడొచ్చు. ఈరోజు ఇంకొక 2 రోజుల్లో ఖచ్చితంగా సునీల్ కుమార్ అరెస్ట్ అవ్వాలి, అయి తీరాలి. మరప్పుడు ఆయన భక్తులు ఏమని మాట్లాడతారో చూడాలి. అటువంటి అధికారి గురించి గొప్పగా ఏమని చెప్పుకుంటారు చూడాలి. నన్ను కొట్టాడు కాబట్టి సునీల్ కుమార్ హీరో అయిపోయాడా, విజయపాల్ హీరో అయిపోయాడా, మిగిలిన అందరూ హీరో అయిపోతారా? చూద్దాం. నేను రాజ్యాంగంలో ఉన్నదే చెప్తున్నా. ఈరోజు నాకు ఒక కంప్లైంట్ వచ్చింది. మరి ఆ కంప్లైంట్లో 21లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పట్టబడ్డ ఒక వ్యక్తి వీళ్ళెళ్ళి అతను కన్ను పోగొట్టేసి తిరిగి మళ్ళీ అతనే కొట్టాడని చెప్పి ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ఏలూరుపాడులో 44 రోజుల పాటు అతన్ని జైల్లో పెట్టారు. ఇందాక రిప్రజెంటేషన్ వచ్చింది, ఏలూరుపాడు వాళ్ళు వచ్చి ఇచ్చారు, దోసారి పట్టరా. సో మరి అందులో చాలా స్పష్టంగా కోనా జోసెఫ్ అనే వ్యక్తి మరి కంప్లైంట్ ఇచ్చాడు. కోనా జోసెఫ్
కాలేజ్ సర్టిఫికెట్లో చాలా స్పష్టంగా క్రిస్టియన్ అని ఉంది, ఆది ఆంధ్ర క్రిస్టియన్ అని. ఆయన 20 సంవత్సరాల క్రితం ఇదే అంబేద్కర్ ఎక్కడైతే లేని గొడవను ఉన్నట్టుగా సృష్టించారో దాని రాయి మీద కూడా ఈయన క్రిస్టియన్ అసోసియేషన్ సభ్యుడు అని చెప్పి రాశారు. అలాగే ఆయన ఆధ్వర్యంలో స్థాపించబడ్డ చర్చ్ సిఎస్ఐ చర్చ్, జగన్మోహన్ రెడ్డి కూడా సిఎస్ఐ ఫాలో అవుతాడు. ఆ సిఎస్ఐ చర్చ్ కూడా మరి ఆయన పేరు చాలా ప్రముఖంగా మరి పాస్టర్ గారి పేరు కింద మరి ఈయనకి ఏదో ఒక టైటిల్ పెట్టారు. అలాగే వారి తల్లిదండ్రులైన మరి వారి పేర్లు కూడా ఉన్నాయి. తల్లిదండ్రులు కూడా అక్కడే ఏలూరుపాడులోని క్రిస్టియన్ శ్మశాన వాటికలో మరి పూడ్చిపెట్టారని, చక్కటి గ్రానైట్ స్టోన్తో వారి సమాధులు నిర్మించబడ్డాయని ఆ ఫొటోస్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. 12 సంవత్సరాల క్రితమే వీరు ఎస్సీ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగిందట. అప్పటి వరకు మరి ఆ తర్వాత ఆయన విజృంభించి రకరకాల కేసులన్నీ కూడా పెట్టడం జరిగింది. చాలా ఆదాయం కూడా వస్తుందట. ఎందుకంటే ఎఫ్ఐఆర్ అయిన వెంటనే డబ్బులు స్టేజ్కి కూడా డబ్బులు ఇస్తే మరి ఆయన దీన్ని ఒక వ్యాపారంగా మలుచుకున్నారని కూడా ఇందులో ఉంది. ఆయన అన్నగారు అబ్బాయి అయిన కోన రంజిత్ అనే వ్యక్తి కూడా మరి ఇలాగా తరచు రకరకాలుగా కేసులు పెట్టి ధన సముపార్జన చేస్తున్నారట. మరి అని వారు ఆధారాలతో, సమాధుల ఆధారాలతో, కాలేజీ రిజిస్టర్ ఆధారాలతో, చర్చిలోని వివరాలతో సహా ఆయన కేసు పెట్టడానికి అనర్హుడైనప్పటికీ మరి అప్పుడు పోలీసులు మీరు కుమ్మకాయ పెట్టినట్టుగా ఉన్నారు అని చాలా స్పష్టంగా మరి ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి ఇస్తూ నాకు కూడా ఒక కాపీ పెట్టడం జరిగింది. ఇందులో నిజాలు డెఫినెట్గా తేలుస్తారు. ప్రశ్నలు ఉన్నాయా? అంతే. ఆయన డిక్లరేషన్ ఇస్తే ఆయన ప్రాబ్లమ్స్, హోమ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, మెనీ ప్రాబ్లమ్స్ రావచ్చు. అందరూ ఇచ్చారు. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా రాలా. ఎందుకంటే తనకి ఇష్టం లేదు. తను ట్రూ క్రిస్టియానిటీ ఫాలో అవుతాను, తప్పులేదు. ఈయన అసలు రానంటే గొడవ లేదు, వచ్చి సంతకం పెట్టనని చెప్పి మారం చేయడం అది. అన్య మతాన్ని నేను గౌరవిస్తాను అని చెప్పినప్పుడు గౌరవించాలి, ఆ మత సాంప్రదాయాన్ని గౌరవించాలి. అదే డిక్లరేషన్ ఇచ్చినా కూడా గురువారప్ప టెంపుల్కి రానివారు, యేసుదాస్ గారు లాంటి మహానుభావుని రానివాళ్ళ. ఎందుకంటే అక్కడ డిక్లరేషన్ సిస్టమ్ లేదు, వాళ్ళు రానివారు అంతే. జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోగలరా? ఏదో ముఖ్యమంత్రి కాబట్టి రోపు చేసి వెళ్ళిపోయాడు. వేరే వాళ్ళు ఎవరో కూడా వెళ్ళరు, అన్య మతస్థులు అక్కడికి రానివారు కాబట్టి. ఎంతోమంది కమ్యూనిస్టులు అక్కడ, క్రిస్టియన్స్ కూడా కేరళలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అయ్యారు. నన్ ఆఫ్ దెమ్ కుడ్ ఎంటర్ గురువాయూరప్ప టెంపుల్. ఎందుకంటే ఆ టెంపుల్ రూల్ అలా పెట్టుకున్నారు, ఆ దేవాలయం రూలు. సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు అక్కడ లేరు చైర్మన్గా, ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మార్చేయడానికి. సో ఏ దేవాలయం రూల్స్ ఆ దేవాలయానికి ఉంటాయి. నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వు. దేవుడు విశ్వవ్యాప్తంగా ఉన్నాడు, అక్కడికి వెళ్ళి కాంట్రవర్సీ ఎందుకు చేయాలి? మా ధర్మాన్ని మేము గౌరవించుకుంటున్నాం, అన్య మతస్థుల్ని గౌరవిస్తున్నాం. డిక్లరేషన్ ఎవరో బాబు అన్నాం. సోనియా గాంధీ గారే డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళారు. ఆవిడ సర్వాంతర్యామగా దేశాన్ని పరిపాలించారు. ప్రజాస్వామ్యాల్లో డైరెక్ట్గా కాకపోయినా, ప్రధానమంత్రి కాకపోయినా, ప్రెసిడెంట్ కాకపోయినా షీ వాజ్ పవర్ఫుల్, అందరికీ తెలిసిందే ఆ రోజుల్లో. బట్ ఆవిడ కూడా సంతకం పెట్టారు. సో ఇందిరాగాంధీ అప్పుడు ఆవిడ హిందూ, బట్ ఏమన్నా రూల్స్ ఉన్నాయని కూడా అడిగింది ఆవిడ. లేదు మీకు ఏదేమో ఇబ్బంది లేదు చెప్పారు. ఎవరైనా అడుగుతారు, ఎందుకంటే ఎంత గొప్పోడైనా గుళ్ళోకి వెళ్ళేటప్పటికి అతను ఒక సాధారణ భక్తుడు.
దేవుడి ముందు ఎవడైనా తలంచాల్సిందే. బాగున్నావా అని ప్రధానమంత్రి అయినా కూడా అండం. దేశానికి పాలకుడు కావచ్చు, రాచరిక రోజుల్లో కూడా ఎవరైనా దేవుడి ముందు తల దించాల్సిందే. నేను రూల్స్ మార్చేస్తాను, మా సుబ్బారెడ్డి ఉన్నాడు నా కోసం రూల్ మార్చేసాడంటే ఇప్పుడు లేడు కదా సుబ్బారెడ్డి, ఆ రూల్ ఎందుకుంటాం? ఉండదు. చూద్దాం మరి ఆయనకి భగవంతుడు మనిషి మారితే అవకాశం తక్కువ, భగవంతుడు ఆయనకు దర్శనం అవకాశం ఇవ్వాలని కూడా కోరుకుంటున్నా.